హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరోజ. ఇంతకుముందు వీడియోలో ఆధ్యాత్మికత, ధ్యానము అనే విషయం గురించి మాట్లాడాను కదా. హిరోషిమా, నాగసాకి, కొకురా వాటి గురించి. ఇప్పుడు మరో మిరాకిల్ గురించి చెప్తాను. ఇది స్వామి వివేకానంద గారి పెదనాన్నగారు వారి ఇంటి ముందు ఉండే పచ్చికపై కూర్చొని ధ్యానం చేసే అలవాటు ఉండేదట వాడికి. ఆయన ధ్యానం చేసే సమయంలో అతని చుట్టూ పావురాలు వచ్చి వాలేవట. ఒకరోజు వారి ఇంటికి బంధువుల కుర్రాడు, చిన్న పిల్లవాడు వచ్చి, మీ వద్దకు అన్ని పావురాలు వస్తాయి కదా, నాకు ఒక పావురం కావాలి అన్నాడట. సరే, రేపు ధ్యానం చేసేటప్పుడు పట్టుకొని ఇస్తాను అన్నారట. మర్నాడు అతను ధ్యానం చేసేటప్పుడు ఒక్కటి కూడా రాలేదట పావురం. అంతకుముందు వరకు అతనిపై వచ్చి వాళ్ళే పక్షులు అతని ఆలోచనలో వాటిని పట్టుకోవాలి అనుకోగానే అతని చుట్టూ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ మాయమైపోయాయి. ఎంత తెలివైనవో గమనించండి. క్రూరమైన జంతువులు కూడా మహానుభావుల వద్ద పెంపుడు జంతువులుగా మారిపోయేవట. జన్మతః ఉండే వైరాన్ని మర్చిపోయి పాము, ముంగిస కలిసి తిరిగేవట రమణ మహర్షి గారి ఆశ్రమంలో. ధ్యానం అంటే మనం ఏ పని చేస్తామో దానిపై ధ్యాస పెట్టడం. అప్పుడే మనం చేసే పని సఫలమవుతుంది. ఏ పని లేనప్పుడు మన ఆలోచనలపై ధ్యాస పెట్టండి. అవి సకారాత్మకమైనవా కాదా అని గమనించండి. ఇదే ధ్యానం. ఒక్కసారి చేసి చూడండి.